ఏపీలో తీవ్ర కలకలం రేపిన పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురై చనిపోయారంటూ పోలీసులు చేసిన దర్యాప్తులో ఇప్పటికే తేలింది. అయితే దీనిపై పలు క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వాన్ని మరోసారి దర్యాప్తు చేయించాలని కోరాయి. అయితే ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చడంతో కేఏ పాల్, హర్షకుమార్తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై మరోసారి సిబిఐతో దర్యాప్తు చేయించాలని కేఏ పాల్ హైకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించాలంటూ హర్షకుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేశారని, ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేవని హైకోర్టుకు తెలిపింది. అయితే పిటిషనర్లు మాత్రం దర్యాప్తులో పలు లోపాలు ఉన్నట్టు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు పోలీసుల దర్యాప్తు వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తులో పొరపాట్లు జరిగాయా అని కూడా అడిగింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే దారిలో పలుచోట్ల మద్యం కొనుగోలు చేసినట్టు, మద్యం సేవించినట్టు, రోడ్డు పక్కనే పడిపోయినట్టు ఆధారాలు ఉన్నట్టు హైకోర్టుకు తెలిపారు. అలాగే ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదన్నారు. దీంతో హైకోర్టు పూర్తి దర్యాప్తు వివరాలు ఇవ్వాలని కోరుతూ విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్న కేఏ పాల్, హర్షకుమార్ సదుద్దేశంతోనే ఈ ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేసినట్టు నిరూపించుకోవటానికి తలో 5 లక్షలు కోర్టులో జమ చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఇందులో తాను 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వాలని హర్షకుమార్ కోర్టును కోరగా అంగీకరించింది. What you are yesterday also out of turn hearing the adjournment made, today also when the case is not called, out of turn hearing of adjournment is made. Your Honor, we will record this in the order sheet. Yesterday also attempt was made, today also. Most respected sir, last night couldn't sleep because I have been accused of we don't know, mister. You consult the doctor if you are unable to sleep. To the point. But we can take up your case tomorrow. Yes, Your Honor, I'm obliged. One humble request. Your IAs, whatever, see, it is not possible to take up your cases finally because they have not filed the counter. Whatever IA you want to argue, please argue. Tomorrow we will take up. That's the best we can do. One humble. Mark his presence. Party in case in Passover round, party in person has appeared. On account of paucity of time, matter could not be taken up. List tomorrow. Same. List one small mistake taken place. Case 12 and 13 list tomorrow. One small mistake happened, Your Honor. Typing the information my typist typed the information from internet. No, Your Honor. I have 25,000 village committees of the 38,000 villages. Information gathered from media only or print media. No. I have direct. We are hearing your case tomorrow. Please argue tomorrow. There is a full court reference at 3:45. ఈ రోజున అందరికీ నమస్కారం. ఈ రోజున హైకోర్టుకు రావడం జరిగింది. ఈ ప్రవీణ్ పగడాల మనం పిల్లేసిన దాని మీద వాదనలు ఉంటాయని చెప్పారు. మన వాదనలు వినాలంటే 5 లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్పింది. దానివల్ల మనం ఇంకొక వారం వాయిదా తీసుకోవడం జరిగింది. ఈ లోపున గవర్నమెంట్ని కూడా తమ వాదనల్ని వినిపించమని చెప్పి వాళ్ళ వాదనలు కూడా వినడానికి కోర్టు సిద్ధపడింది. నెక్స్ట్ టైం మీ వాదనలు కూడా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ వాదనలు సబ్మిట్ చేయండి అంటే ఇట్ మీన్స్ వాళ్ళు ప్రభుత్వం యొక్క వాదన ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి తెలిసే ఆస్కారం ఉంది. నెక్స్ట్ వాయిదా మనం 1 రోజులు 10 రోజుల్లో మరి ఎప్పుడు వేస్తారో తెలియదు. డెఫినెట్గా ఆ టైం కల్లా మనం 5 లక్షలు కట్టేయడం జరగాలి. ఇంతకుముందులాగా 10 రూపాయలు అని కాకుండాను ఇప్పుడు మనం సంఘం అంతా చర్చిల తరపున చర్చ్ అంతా 1000, 2000, 3000 అలా కట్టండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా 1,00,000 రూపాయలు కూడా రాలేదు ఇంకా, అంటే 1/5 వచ్చింది. సో దట్ ఇది అంటే 10 రూపాయలు అంటే చాలా కష్టంగా ఉంది. నేను ఈజీ అనుకున్నాను కానీ కట్టట్లేదు. అంటే 10 రూపాయలు నా పోగేయడం చాలా కష్టంగా ఉంది.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా మనం క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతున్నాం పబ్లిక్ని అన్న విషయం కూడా కోర్టులో కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. బట్ జడ్జి పట్టించుకోలేదు, దేవుళ్ళు వాళ్ళు పంచులు కాబట్టి పట్టించుకోలేదు. ఇంతకుముందు కూడా నేను మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేశారని చెప్పి నాకు మీద పెట్టింది. అంటే ఈ ప్రభుత్వం నా మీద కాన్సన్ట్రేట్ చేసి నన్ను ఏం చేయలేరు. దే కాంట్ డూ ఎనీథింగ్ గవర్నమెంట్. ఎందుకంటే నేను న్యాయంగా వెళ్తాను, నీతిగా వెళ్తాను, తప్పుడు పనులు చేయను. వాళ్ళ దగ్గర ఉన్న చెంచాగాడిలాగా ఎవరిని పొగడను. కాబట్టి ఐఎమ్ ఫైటింగ్. ఈ ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా నేను అడుగుతున్నది ఒకటే విషయం, మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ ఎందుకు పట్టుకెళ్లారు, ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్లారు, మీరు ఎందుకు అకౌంట్ సీజ్ చేశారు? తర్వాత ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మద్యం తాగలేదన్నారు, సెకండ్ పోస్ట్ మార్టంకి మద్యం తాగిందని ఎలా సృష్టించారు? ఐఎమ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, యు మస్ట్ ఆన్సర్. నాకు చెప్పకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి. నాకు చెప్పకపోయినా హైకోర్టుకు చెప్పాలి. పోలీసు వాళ్ళు ఏం జరిగింది, ఏంటి, ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఎప్పుడు మీకు తెలిసింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు, అటాప్సీ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా కోర్టులో చెప్పాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండండి, సిద్ధపడి ఉండండి.